తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక సంఘాల జేఏసీ ఆగస్టు 24 నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఈవీ ఆటోల పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేసింది. డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరింది. ఓలా, ఉబర్, ర్యాపిడోకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 6 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచింది, 3 సార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యేల జీతాలు 300% తెచ్చుకున్నాయి ఈ 12 సంవత్సరాల కాలంలో. మరి ఆటో డ్రైవర్కు ఒక 20 రూపాయలు కిరాయి పెంచి ప్రాబ్లం అయింది. ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఆ డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. ఈ విషయంలో మీరు ఈ ఆత్మహత్యలకు సమాధానం చెప్పారా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఒక 6 కార్మిక యూనియన్లు అన్ని కలిపి ఒక ఐకాస సంఘంగా ఏర్పడి ఈ రాష్ట్ర నాయకత్వం జేఏసీ ఏర్పడిన సంఘాల పిలుపు మేరకు ఈరోజు మేము ఈ హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. ఇక్కడ విధి విధానాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాటం చేస్తున్న జేఏసీకి మా జేఏసీ కూడా మద్దతు తెలుపుతూ రేపు రాబోయే రోజుల్లో స్టేట్ నాయకత్వం ఏదైతే చెప్తున్నదో ఈ కలెక్టర్ వినతి పత్రాలు కానివ్వండి, లేకపోతే ఇంకా ధర్నాలు, లేకపోతే 23 తారీఖు జరిగే ఈ ఆటో బంద్ను పూర్తి విజయవంతం చేస్తాం. నిరవధిక సమ్మెను మా మంచిర్యాల జిల్లా ఐకాస ఆటో యూనియన్లు ఎప్పుడు మేము ముందుంటామని ఈ విధంగా తెలియజేస్తాం.